నమస్తే మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో మరి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడింది. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు నాడు తోపులాటలో మరణించినటువంటి ఒక తల్లి, ఆ తల్లి ఆవేదన గురించి, మరి మహిళ పట్ల గౌరవంతో మరి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడారు. మరి అలాగే మరి ఆ తోపులాటలోని అక్కడిదక్కడే తల్లి చనిపోయింది. ఆమె కుమారుడైనటువంటి ఆ బాబు కూడా ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడు మరి హాస్పిటల్స్ లో. మరి అక్కడ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిండ్రు. ఇది తెలంగాణ రాష్ట్రం కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా టోటల్ గా చాలా ట్రెండింగ్ నడిచింది. ఈ విషయం అందరు కూడా తెలిసిన విషయమే. మరి అల్లు అర్జున్ గారు ఒక నైట్ మాత్రమే పోలీస్ స్టేషన్ లో పడుకున్నాడు. తను మళ్ళీ తెల్లారి ఇంటికి వచ్చిండు. తెల్లారి ఇంటికి వచ్చిన తర్వాత తండోపతాపాలుగా మొత్తం ఉన్నటువంటి స్టార్స్, హీరోలు మొత్తం, మరి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి పరామర్శించారు. ఎవరిని? అల్లు అర్జున్. ఇదైతే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. నిజంగా మరి ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, మరి వాళ్ళ గురించి ఈ స్టార్ హీరోలకు సోయలేదా? యనమల రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను ఒప్పుకుంటున్నాం, మంచి చేస్తే ఎవరినైనా మంచి అని మేము మాట్లాడతాం. కానీ అదే సభలోని నాకు ఇంకొక విషయంలో నాకు కూడా కొంచెం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరంలోనే మరి గురుకులాకు సంబంధించినటువంటి విద్యార్థులు ఫుడ్ పాయిజన్లు అయి మరణించిన వాళ్ళన్నారు, సూసైడ్ చేసుకొని మరణించిన వాళ్ళన్నారు. మరి వాళ్ళు మరణించినప్పుడు మరి వాళ్ళ గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి మరి అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు? ఏదైతే టాప్ లో ఉంటాయో, ఏదైతే ట్రెండింగ్ లో ఉంటాయో ఆ విషయాల పట్ల వీళ్ళు మాట్లాడితే ఓకే. మరి కంటికి కనిపించకుండా, కంటికి కనిపించినవి అవి కూడా మరి వాళ్ళు కూడా పేదలే కదా. మరి అక్కడ విద్యా సమస్య పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మళ్ళా అది చేస్తాం ఇది చేస్తామని వీళ్ళు బల్ల గుద్ది చెప్తున్నారు. మరి 50 మంది ఆ విద్యార్థుల గురించి మీరు అసెంబ్లీలో ఎందుకు చర్చించరు? దీనిపైన ఏమన్నా సోయిందా? ఫుడ్ పాయిజన్ రీసెంట్ గానే ఫుడ్ పాయిజన్లు అయితే ప్రతిపక్ష నాయకుల పైన, దీని వెనుక ప్రవీణ్ కుమార్ సార్ కుట్ర ఉంది, వాళ్ళ కుట్ర ఉంది, వీళ్ళ కుట్ర ఉంది అని చెప్తున్నారు. ఎవరైనా ఒక మంచి చదువుకున్న వ్యక్తి, తెలివైన నాయకుడు ఒక ఫుడ్ పాయిజన్, కుట్రపూరితంగా ఫుడ్ పాయిజన్లు చేపించి పిల్లల ప్రాణాలు పోతుంటే చూసుకుంటూ ఉంటాడా? మరి అదే గురుకులలో ఒక పెద్ద మనిషి ఉన్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన అనుచిత వాక్యాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిండ్రు. కానీ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న మరి అదే అసెంబ్లీలోని వాళ్ళ మీద వీలు తిట్టుడు, నేను నల్లమల్ల అడవుల నుంచినా తొక్కుట్టొచ్చినా, అదే ఏం మాట్లాడతారు అసలు వీళ్ళు? అసలు అసెంబ్లీలో ఏమిటి గురించి చర్చించాలి? అసలు అసెంబ్లీలోని మీరు మాట్లాడే విధానమే మీకు తెలియదు. వాళ్ళ మీద మీరు ఓర్లుడు, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళేం సొక్కం కాదు, మీరేం సొక్కం అంటలే నేను. వాళ్ళు కూడా సొక్కం అని వాళ్ళని ఎంటేసుకోసలేదు. మనం ఒక బాధ్యతగా మనం మాట్లాడుతున్నాం, తెలంగాణ పీపుల్స్గా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్షమైనా సరే, ఒక స్పీకర్ మీదకి చెప్పు విసరడం, ఇది చట్టానికి విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. చట్టానికి విరుద్ధమే అని కూడా నేను చెప్తున్నాను. కానీ యనమల రేవంత్ రెడ్డి గారు ఏదేమైనా కూడా మీరు నిన్న ఆ తల్లి గురించి మాట్లాడితే మాకు కూడా మంచి అనిపించింది, ఓకే. కానీ ఇంకొక విషయం ఏంటంటే అదే సభలోని మరియు గురుకులాలలో మరణించిన నా పేద బడుగు బలహీన బహుజన వర్గాల ఆ బిడ్డల గురించి కూడా మీరు మాట్లాడినింటే బాగుంటుంది. వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలి కదా. ఒక బిడ్డ మీద తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో తెలుసా? నా బిడ్డ పెద్దగా ఒక జాబ్ కొట్టి మమ్మల్ని మంచిగా పోషిస్తుంది అని వాళ్ళు రెక్కలగాల కష్టం చేసుకొని వాళ్ళ బిడ్డల మీద, అంటే వాళ్ళు ఎలాగో చదవలేము, కనీసం ఆ బిడ్డనైనా చదివించాలని గొడ్డు కష్టం చేసి వాళ్ళ పిల్లలను సాగుకుంటారు. వాళ్ళ గురించి కూడా నువ్వు అక్కడ మాట్లాడినింటే నిజంగా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో హీరో అవుతుంది నిన్న, నా దృష్టిలో మాత్రం. ఇక పక్క దృష్టిలో ఏమో కానీ. సో మీరు మాట్లాడిన సబ్జెక్ట్ ఓకే, కానీ వీళ్ళ గురించి కూడా మాట్లాడితే కొంచెం బాగుంటే అని నా ఉద్దేశం మిత్రులారా. సో ఇది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్నటువంటి మరి చట్టానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి, నేనైతే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వాళ్ళ మధ్యన వీళ్ళ మధ్యన ఒకరి బలం ఒకరు చూపించుకోనికి జరుగుతుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి గురించి
ఏ ఒక్క నాయకుడు కూడా సోయలేదు. ఇదైతే 100% నిజం.